సిటీ న్యూస్కు స్వాగతం. ప్రకృతి వ్యవసాయం వల్ల పొందే లాభాలను గ్రామాల్లోని రైతులకు వివరించాలని జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ అధికారులను ఆదేశించారు. ప్రకృతి వ్యవసాయం వల్ల పొందే లాభాలను గ్రామాలలోని రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వ్యవసాయ, ఉద్యాన శాఖల ఆధ్వర్యంలో డివిజన్, మండల వ్యవసాయ ఉద్యాన అధికారులు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం సిబ్బందికి ప్రకృతి వ్యవసాయంపై నిర్వహించిన అవగాహన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. 2025 ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను సన్నద్ధం చేసేందుకు చేపట్టవలసిన కార్యక్రమాలపై సంబంధిత అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే తక్కువ విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయం చేపట్టిన రైతులకు మరింత అవగాహన కల్పించి ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసేలా చూడాలన్నారు. వీరితో పాటు రసాయనిక పద్ధతిలో వ్యవసాయం చేస్తున్న రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహించాలని సూచించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ డిపిఎం పార్థసారథి, వ్యవసాయ, ఉద్యాన శాఖల జిల్లా అధికారులు ఎన్ పద్మావతి, జె జ్యోతి, మార్క్, ఫెడ్, డిఎం మురళీకిషోర్, మండల వ్యవసాయ ఉద్యాన అధికారులు, ఏపీఎంలు, సీసీలు తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయినట్లు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామవరప్రసాదరావు తెలిపారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయినట్లు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామవరప్రసాదరావు తెలిపారు. మోపిదేవి మండలంలోని పెదకళ్లేపల్లి గ్రామంలో శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం నుంచి నిర్వహిస్తున్న దివ్యలీలా కళ్యాణ మహోత్సవాలు ఏర్పాట్లను శ్రీరామవరప్రసాదరావు పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 23వ తేదీ ఆదివారం నుంచి మార్చి 3వ తేదీ సోమవారం వరకు కళ్యాణ మహోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలలో మొదటి రోజైన ఆదివారం శ్రీ స్వామివారిని పెండ్లి కుమారుడి చేయుట, రెండవ రోజు 24న సోమవారం రాజాధిరాజ వాహనంపై శ్రీ స్వామివారి గ్రామోత్సవం, 25న శేషవాహనంపై శ్రీ స్వామివారి గ్రామోత్సవం, 26వ తేదీ బుధవారం రోజున మహాశివరాత్రి, రాత్రికి జగజ్యోతి, ఎదుర్కోలు ఉత్సవం, దివ్య కళ్యాణ మహోత్సవం, 27వ తేదీ తెల్లవారుజామున నందివాహనంపై గ్రామోత్సవం, రాత్రికి శ్రీ స్వామివారి రథోత్సవం, 28న వసంతోత్సవం, గ్రామోత్సవం, శమీవృక్ష పూజ, అనంతరం వరుసగా 3 రోజుల పాటు పుష్పశయ్యాలంకృత పవళింపు కార్యక్రమాలతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని 1,00,000 మందికి పైగా ఆలయానికి వస్తారని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. అన్ని సౌకర్యాలు కలిగిన పెడనలోని బొడ్డు నాగయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల స్ట్రెంత్ పెంచే బాధ్యత విద్యార్థులపై కూడా ఉందని కళాశాల ప్రిన్సిపల్తో పాటు పలువురు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. 3వ తారీఖున ప్రారంభమవుతున్నాయి ఈ మహాశివరాత్రి ఉత్సవాలు. 26వ తారీఖున మనకి మహాశివరాత్రి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు రావటం జరుగుతుంది. కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ స్వామివారిని, దుర్గానాగేశ్వర స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకుని ప్రసాదాలు స్వీకరించి వెళ్తారు. ఆ రోజు సుమారుగా 1,00,000 మంది వచ్చే అవకాశం ఉందని మా దేవాదాయ శాఖ వారి అంచనా. వారికి కావాల్సినటువంటి తగు ఏర్పాట్లు చేయడం కోసం ఇప్పటికి 2 సార్లు వివిధ శాఖలతో సమన్వయ కమిటీ మీటింగ్ లోకల్ ఆర్డీఓ గారి అధ్యక్షతన జరిగింది. ఆ మీటింగ్లో ఏ శాఖ నుంచి ఏ విధమైనటువంటి ఏర్పాట్లు అవసరమవుతాయని దానిపై చర్చించి ఏ శాఖ ఏ పనులు చేస్తుంది అనే దాని మీద మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం, అలాగే మత్స్యశాఖ నుంచి ఈ స్విమ్మర్స్ని, అన్ని సౌకర్యాలు కలిగిన పెడనలోని బొడ్డు నాగయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల స్ట్రెంగ్త్ పెంచే బాధ్యత విద్యార్థులపై కూడా ఉందని కళాశాల ప్రిన్సిపల్తో పాటు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. పెడన పట్టణంలోని బొడ్డు నాగయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫేర్వెల్ పార్టీ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రిన్సిపల్తో పాటు ఇంటర్మీడియట్ జిల్లా విశ్రాంత విద్యాధికారి మట్టా రాధాకృష్ణమూర్తి, పలువురు ఉపాధ్యాయులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. చక్కగా చదువుకొని తమ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకుని కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. కాగా డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ సెంటర్కు ఎంపికైన కళాశాల లైబ్రేరియన్ పేరుశెట్టి నాగరవిని సన్మానించి అభినందించారు. నాకెంతో ఇష్టమైన కార్యక్రమం ఇది. ఆలోచన, అవగాహన, ఆచరణ అనేది మాకు మేముగా పెట్టుకుని
నడుచుకునే అంశాల్లో ముఖ్యమైనది మా యొక్క విధానం. అటువంటి రోజున మంచి ఆలోచన చేసి పిల్లలందరినీ ఒకసారి సమకూర్చి రేపు పరీక్షల్లో ఎలా మనం ఉండాలి, పరీక్షలు ఎలా పాస్ కావాలి, తద్వారా మన కళాశాలకి, మన కుటుంబానికి, మన గ్రామానికి మంచి పేరు ఎలా తీసుకురావాలి అనే అన్ని రకాల ఆలోచనలు మీలో రేకెత్తించి మంచిగా మిమ్మల్ని ఉత్తీర్ణత శాతం పెంచుకుంటూ ఎదగాలని కోరుకునే ఈనాటి ఈ సమావేశంలో పాల్గొనడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. నేను ఈ కళాశాల వాడినైనా కూడా గత 3 నెలలుగా మీకు దూరంగా ఉండడం జరుగుతుంది. వేరే వేరే కారణాలతోటి జిల్లా కేంద్రంలో ఉంటూ అది మా బాధ్యతను మేము విస్మరించిన వారు అవుతాం. ఇప్పుడు ఇంతకీ నేను కంపేర్ చేశా ప్రైవేట్ కాలేజీలకి గవర్నమెంట్ కాలేజీలకి తేడా ఏంటంటే, ప్రైవేట్ కాలేజీల్లో ఈ వసతులన్నీ మీకు కనిపించవు. చాలా డిక్కీ రూములు చెప్పారు ఇందాక మాస్టర్, చిన్న చిన్న రూములు ఉంటాయి, అవే క్లాస్ రూమ్స్ అంటాడు. అక్కడ వెంటిలేషన్ సరిగా ఉండదు, సౌకర్యాలు ఉండవు. మరి అదే మీరు గవర్నమెంట్ కాలేజీ చూసినట్లే మన రూములు చూశారు కదా మీరంతా కూడా, ఎంత విశాలమైనటువంటి రూములు, చక్కటి గాలి, వాతావరణం, 5 ఎకరాల స్థలం. ఆ బొడ్డు నాగి గారు ఆ రోజు అప్పుడు ఆయనకి చక్కటి ఆలోచన రావడం జరిగింది. పెడంలో ఒక గవర్నమెంట్ కాలేజీ ఉండాలి, ఆ గవర్నమెంట్ కాలేజీలో పేదల పిల్లలు చదువుకోవాలి. గవర్నమెంట్ కాలేజీ అంటే తక్కువ ఫీజుతో మీకు పాఠాలు చెప్తారు. సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ 20వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ 20వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. చిలకలపూడి వరలక్ష్మి పాలిటెక్నిక్ క్యాంపస్లోని సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ 20వ వార్షికోత్సవ వేడుకలు మరియు స్కూల్ నూతన ప్రాంగణ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, అతిథులుగా కొనకళ్ళ బొల్లయ్య, కొమరిగిరి చంద్రశేఖర్ మరియు పలువురు పాఠశాలల అధినేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. నిదర్శనం సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 20 ఏళ్ల క్రితం 15 మందితో స్టార్ట్ అయిన ఈ స్కూలు ఇవాళ 600 మందితో చిన్న చిన్న ప్రదేశాల్లో అనేక ఇబ్బందులు పడుతూ కష్టపడితే అబ్దుల్ కలాం గారు చెప్పినట్టుగా కళలు కనండి, కళలు సాకారం చేసుకోండి. దానికి నిదర్శనం సెయింట్ జాన్స్. ఎందుకంటే ఇవాళ ఈ స్థాయికి ఈ క్యాంపస్లో ఈ పిల్లలను చూస్తూ ఉంటే, ఈ ఇన్స్టిట్యూట్ చూస్తూ ఉంటే అంచెలంచెలుగా ఎదగడం అంటే ఇదే. చాలా హృదయపూర్వకంగా చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది పిల్లల్ని మీరంతా కూడా భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో మీరు భాగస్వాములు. నాకు ఈ పిల్లలందరినీ చూస్తూ ఉంటే ఈ విద్యా సంస్థలు ఇన్ని కనుక లేకపోతే ఈ పిల్లలను తల్లిదండ్రులు పెంచగలరా? ఎందుకంటే బతుకు తెరువు నిమిత్తంగా తండ్రి పార్లమెంటు సభ్యులు జనం బాగా వస్తూ ఉంటారు. మేము ఏదన్నా మా వల్ల ఏమన్నా అసౌకర్యం వస్తుందని ఉంటే ముందుగానే చెప్పండి అంటే, అన్నగారు అటువంటిది ఏమీ లేదు, మీరు శుభ్రంగా రండి, మీరంతా మా కుటుంబ సభ్యులు అన్నారు. 15 ఏళ్ల అనుబంధం అంటే మామూలు అనుబంధం కాదు. మాకు ఒక బిడ్డల్లాగానే వాళ్ళు వ్యవహరించారు. ఏ కష్టం వచ్చినా వాళ్ళు మా దగ్గరికి, మా కష్టాల్లో కూడా వచ్చి అటెండ్ అవ్వటం, కష్ట సుఖాల్లో పాలు పంచుకోవటం అనేది వాళ్ళ ఇళ్ళకి మేము, మా ఇళ్ళకి వాళ్ళు రావడం జరుగుతుంది. ఇక పిల్లలతో అంటే ఇక అనుబంధం ఒక మోగ బాధ ఉంటుంది ఇప్పుడు మాకు. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు మాట్లాడే మాటలు, స్కూల్కి వచ్చినప్పుడు వాళ్ళు చేసే మారం, టీచర్స్ వాళ్ళకి నచ్చ చెప్పే విధానం, పిల్లలందరూ కూడా మేము కనపడంగానే చేతులు కాలేజీ నడుపుతుండేవాళ్ళం. కొన్ని అనివార్య కారణాల వలన కాలేజీని ముందుకు సాగించలేకపోయాము. అందుకని జాన్ మాస్టర్ వచ్చి మాకు ఈ క్యాంపస్ కావాలని మేము కూడా చాలా ఆనందంగా ఇచ్చింది. కానీ మేము మా పెద్దలు పెట్టింది కూడా ఎడ్యుకేషన్గా డబ్బులు డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే 15.5 ఎకరాల స్థలంలో ఈ కాలేజీలు ఏర్పాటు చేయడం జరిగింది. రకరకాల కారణాలతో పాలిటెక్నిక్ కాలేజీని ముందుకు కొనసాగించలేకపోయాము. కానీ ఎడ్యుకేషన్ పరంగానే ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు దాదాపుగా 350 మంది విద్యార్థులు ఉన్నారు. దీన్ని వేల సంఖ్యలో జాన్ గారు తీసుకెళ్తారని, అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు
தான் கிங்கு டைலா டைலா பிபி டுன்னு மாலா జువెనల్ జస్టిస్ యాక్ట్పై అందరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా జడ్జి అరుణ సారిక అన్నారు. జువెనల్ జస్టిస్ యాక్ట్పై అందరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి అరుణ సారిక పేర్కొన్నారు. సుప్రీంకోర్టు మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జువెనల్ జస్టిస్ పిల్లల సంరక్షణ మరియు రక్షణ యాక్ట్పై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కెవి రామకృష్ణయ్య, బాలల హక్కుల న్యాయవాద ఫౌండేషన్ క్రాఫ్ట్ విజయవాడ ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ పి ఫ్రాన్సిస్ తంబి, పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. I would like to say that though it is unconnected to this program, as the police officials of Krishna district and unit are present, I take this as an opportunity to make a request to you all to make efforts for the National Lok Adalat to be held on 8/3/2025 to keep our district in top position in disposal of cases. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.